మనం జనం మధ్యలోకి వెళ్తున్నప్పుడు జనం మన వ్యక్తిగత ప్రవర్తన కూడా పరిశీలిస్తారు. రాజకీయ నాయకులకి ఇది ముఖ్యమైనటువంటి అంశం. పవన్ కళ్యాణ్ పదే పదే తన కుటుంబము భార్యల గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానికి అన్నిటికీ సమాధానాలు చెప్పుకుంటూ ఇవాళ చూస్తున్నాం. తను ఎక్కడికి వెళ్ళినా తన భార్య బిడ్డని పట్టుకుని వెళ్ళటం, అటు అకీరాని వెంట పెట్టుకెళ్తున్నారు, ఇటు పక్కన భార్యని వెంట పెట్టుకుని వెళ్తున్నారు, అటు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినా ఎక్కడైనా ఆశీస్సులు అందుకుంటున్నటువంటి వైనం చూస్తున్నాం. ఇది నెంబర్ 1. అద్భుతమైనటువంటి అంటే కుటుంబంతో మమేకం అవ్వడంలో, అంటే కుటుంబం మెగా కుటుంబం మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంట. అట్లాగే నందమూరి కుటుంబం, అటు పక్కన చంద్రబాబు నాయుడు గారి వెనకాల, లోకేష్ వెనకాల కుటుంబం మొత్తం ఆస్వాదిస్తూ ఉండటం, కుటుంబంలో దగ్గర ఉండి చూసుకోవడం అన్నట్టు. ఇప్పుడు అదే అంటే అటు పక్కన తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ కలుసుకుంటుంటాం అన్నటువంటి. ఇప్పుడు తన ఇంటి దగ్గర పరిస్థితిని ఇప్పుడు తను సమీక్షించుకోవాలి. జనం ఇది కూడా అబ్జర్వ్ చేస్తారు కదా. కడపలోనే సీట్లు కోల్పోవడం వెనకాల షర్మిల ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. రాయలసీమలోనే సీట్లు కోల్పోవడం వెనకాల షర్మిల ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంతా అని చెప్పను కానీ ఖచ్చితంగా ఉంటుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే తన కుటుంబంలో తలెత్తిన సమస్య. ఓ పక్కన తల్లి కూడా కూతురు పక్షాన్ని నిలబడినటువంటి పరిస్థితి, చెల్లి కంప్లీట్ శత్రువు అయిన పరిస్థితి. దాన్ని సరి చేసుకుంటారా, ఇక లేదు అవన్నీ జనాలకి అవసరం లేదు, అది వ్యక్తిగతంగానే అనుకుంటారా, రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.